గ్రామ వార్డు స్థాయి నుంచి భారతీయ జనతా పార్టీని బలోపేతం చేయడానికి ప్రతి నాయకుడు కార్యకర్త కంకణబద్దులై ఉన్నామని ఆ పార్టీ సీనియర్ నాయకులు గుండాల గోపీనాథ్ రెడ్డి పేర్కొన్నారు. స్థానిక సంస్థాగత ఎన్నికల్లో భాగంగా బీజేపీ బూత్ స్థాయి సమావేశాలను నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా మంగళవారం తిరుపతి నియోజకవర్గంలోని 84వ బూత్ స్థాయి బీజేపీ సమావేశం బీజేపీ గంగమ్మ గుడి శక్తి కేంద్ర ఇన్ఛార్జి గుండాల గోపీనాథ్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు. 84వ బూత్ కమిటీ అధ్యక్షులుగా రిటైర్డ్ ఉపాధ్యాయులు విజయ్ భాస్కర్ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అనంతరం భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విధి విధానాలు నచ్చి బీజేపీ పార్టీ తీర్థం పుచ్చుకున్నట్లు వెల్లడించారు. పార్టీ బలోపేతానికి శక్తి వంచన లేకుండా తన వంతు కృషి చేస్తారని పేర్కొన్నారు. తనపై నమ్మకం ఉంచి పదవి రావడానికి కృషి చేసిన నాయకులకు కార్యకర్తలకు ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకులు కట్టమంచి చంద్రబాబు యాదవ్, తిమ్మిశెట్టి చంద్రశేఖర్ రాయల్, విగ్రహాల కళ్యాణి, విద్వాన్ కస్పా పద్మనాభం, మల్లారపు మణికంఠ్, మైనారిటీ మోర్చా బీజేపీ నాయకులు మస్తాన్, శక్తి కేంద్ర బీజేపీ ప్రముఖులు కామోష్ బాబు, ప్రసాద్, లక్ష్మయ్య, వీరంబాయ్ వాసు, శ్రీకాంత్, రహీంబాయ్, గురుప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. నరేంద్ర మోడీ ప్రజా సంక్షేమ కార్యంలో ఆకర్షితులై నేను బీజేపీ సభ్యత్వం తీసుకున్నాను. నేను రిటైర్డ్ టీచర్ని. నా పేరు విజయ్ భాస్కర్ రెడ్డి. నన్ను ఈరోజు తిరుపతి బూత్ అధ్యక్షుడుగా ఎన్నుకున్నందుకు కార్యకర్తలకు, నరేంద్ర మోడీకి, బీజేపీ నాయకులందరికీ నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నేను క్రమశిక్షణతో పార్టీ ఆదేశానుసారం నేను పనిచేయగలను. ఈరోజు భారతీయ జనతా పార్టీ 84వ బూత్ అధ్యక్షులుగా విజయ్ భాస్కర్ రెడ్డి గారిని నియమించడం జరిగింది. ఆయన పార్టీ పురోభివృద్ధికి ఈ ఏరియాలో కలిసి పనిచేసి పార్టీని అభివృద్ధి చేస్తారని ఆశిస్తూ ఆయనకి ధన్యవాదాలు.